డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు రానున్నారు. జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తన ఇష్టదైవం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మంగళగిరిలో వారాహి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జనసేనాని వారాహి దీక్షలో కొండగట్టు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి కొండగట్టుకు బయలుదేరతారు. 11 గంటలకు కొండగట్టు ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం 12 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. రాత్రికి హైదరాబాద్లోనే బస చేయనున్నారు డిప్యూటీ సీఎం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. రేపు ఉదయం అంటే ఎన్నికల ప్రచారంలో అంతకు ముందుగా కూడా గతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుండి కూడా పవన్ కళ్యాణ్ తన వారాహి ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాహన పూజను కూడా కొండగట్టు అంటే పవన్ కళ్యాణ్ అత్యంత ఇష్టపడే దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి మొక్కు చెల్లించిన అనంతరం కూడా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన ఈసారి ఎన్నికల బరిలో అనూహ్యమైన మెజారిటీతో భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా దేశంలోనే ప్రప్రథమంగా పోటీ చేసిన అన్ని స్థానాలలో కూడా ఆయన విజయం వరించిందని చెప్పవచ్చు. అయితే ఇందుకు గాను ఆ గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు మొక్కు తీర్చుకునడానికి మళ్ళీ తిరిగి రేపు ఉదయము హైదరాబాద్ నుండి 7 గంటల సమయంలో ఆయన కొండగట్టు ఆలయానికి బయలుదేరనున్నారు. కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన మళ్ళీ తిరిగి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అంటే ప్రస్తుతం ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. గత 4 రోజుల క్రితం ఆయన దీక్ష చేపట్టి దాదాపు 11 రోజుల పాటు కూడా ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో తొలిసారిగా కూడా ఆయన పర్యటన కొండగట్టు ఆంజనేయ స్వామి తెలంగాణలోని సుప్రసిద్ధ ఆలయమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆయన రేపు దర్శించుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే పిఠాపురం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచారో మళ్ళీ పిఠాపురం నుంచి కూడా ఒక కార్యక్రమాన్ని అయితే తలపెట్టారు. అయితే ఇందుకు సంబంధించి అంటే ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా పవన సుతుడు అని ఏదైతే తనకు పేరు ఉందో ఆ కొండగట్టు హనుమాను అత్యంత ఇష్టంగా పూజించే పవన్ కళ్యాణ్ ప్రతి కార్యక్రమాన్ని కూడా కొండగట్టు నుంచి ప్రారంభించి తన మొక్కు చెల్లించుకున్నారు. మొత్తానికి రేపు ఏదైతే 11 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకొని దాదాపు 1 గంట సేపు ఆలయంలో పూజలో పాల్గొని మళ్ళీ తిరిగి అంటే ఎక్కడ ఎలాంటి బహిరంగ సభలలో ఇలాంటివేమీ లేకుండా సాదా సీదాగా కేవలం దర్శనం చేసుకుని పూజాదిగా అంటే మొక్కు తీర్చుకుని మాత్రం మళ్ళీ తిరుగు హైదరాబాద్ ప్రయాణం అవనున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.